తప్పించి ఆయన ఎదురు చూసారా, అదే పస్కా. మన తరపున ఆయన మరణించడం, పస్కా పశువుగా మన తరపున ఆయన వధించబడటం అనేటువంటిది పస్కా పండుగ. అలాగే సమాధిలోంచి గోధుమ గింజ నేలలో పడితేనే తప్ప అనేకమైన గింజలకు అది జన్మనివ్వదు అన్నట్లుగా ప్రథమ ఫలముగా మొట్టమొదటి పునరుద్ధారుడైంది ఆయన. ఆ వరుసలో నువ్వు నేను కూడా లేస్తానని చెప్పేదే ప్రథమ ఫలముల పండుగ, పునరుద్ధారణ పండుగ. మనకెవరికి కూడా శాశ్వతంగా మట్టిలో కలిసిపోయేటువంటి అవకాశం లేదు. చెట్టు నుంచి గోధుమ గింజలు పోస్తే చచ్చిపోయినట్టే, కానీ మన నేలలో వేస్తే మనలాగే అనేక గింజలకి జన్మనిస్తాం. చెట్టు నుంచి పోవటం చనిపోయేది ఎందుకో తెలుసా? అనేక గింజలకి జన్మనివ్వటం. నేనే చనిపోవటం గురించి చెప్పానంటే పాపం విషయంలో, లోకం విషయంలో, శాపం విషయంలో, దేవునికి విరుద్ధమైనటువంటి అన్ని వ్యతిరేక గుణాల విషయంలో మనం చచ్చిపోతే అనేక గింజలకు జన్మనిచ్చేటువంటి పునరుద్ధానాన్ని మనం పొందుకుంటాం. ఇది పునరుద్ధాన పండుగ. ఉదాహరణ పెంతెకొస్తు పండుగ, ఆయన తర్వాత పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ తర్వాత పులిసిందంతా తీసివేయండి. నా తరపున ఆయన మరణించారు. ఇంకా నా లోపల అలాగే ఉండిపోతా, అంత తేలిక మనం వదులుకోకుండా. ఎంత కడిగినా కొన్ని అట్టాక ఉంటాయి. పూర్వకాలం చిన్నపిల్లలకి కడుపు నొప్పి వస్తే గబగబ ప్రత్యేకంగా ఒక మనసేపు ఉండేది, ఒక కుందే దాన్ని వెడల్పుగా ఉండేది. కుంది కాదంట, సాన ఏదో దాని మీద ఇలా నూనె మా ఇంట్లో ఉండేది, అమ్మ పెట్టేది. అది వేసి ఒక మనసేపు ఉండేది. గబగబా ఏం చేసేదంటే ఎల్లుపై రబ్బర్ తీసేసి ఒలిసేసి వాటిని దాని మీద పెట్టేసి కొంత పసుపు వేసేసి ఇలా నూరేసి అబొడ్డు చుట్టూ రాసి ఆ కడుపు ఆ చిన్నపిల్లలకు అక్కడ పెద్దవాళ్ళకు కూడా ఆ తెల్లారి పొద్దున్నే అది అంటుకుపోయి అది తీర్థ తెగేడ్చేవాడు. అది అంటుకుపోయిన తర్వాత పైన దుప్పటి కప్పుకుంటారు కదా, మీరు ఆ దుప్పటిని ఎన్ని సబ్బులెట్టి ఉతికినా సరే ఎల్లుపై వాసన మాత్రం పోయేది. ఎందుకు చెప్పారంటే ఈ ప్రస్తావన, ఎంత కడుక్కున్నా కొన్ని వాసనలు ఉంటాయి. అంత త్వరగా పావు అంటించుకోవడం తేలిక, ముద్రించుకోవడం కష్టం. ఏదైనా సరే సాధించడం కష్టం, పడగట్టుకోవడం. కాబట్టి నిర్మించడం కష్టం, పడగట్టుకోవడం చాలా తేలిక. నిజంగా హైదరాబాద్లో లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి కట్టారు బిల్డింగ్. ఈ ఏరియా నుంచి వెళ్ళి పళ్ళు మీద, తోపుడు పళ్ళు మీద పురుకులు అమ్ముకుని, ఇడ్లీలు అమ్ముకుని ఆశ పని చేసి ఇల్లు కట్టుకున్నారు. ఆ బుల్డోజర్లో ఆ ప్రొక్లైన్లో వచ్చి పడబడుతుంటే ఊపిరి ఆటక గుండెలు ఆగిపోయి ఇలా ఇంటి ఆ ఇల్లు కట్టుకున్న బిడ్డలు ఎంత కష్టపడితేనో వాళ్ళు ఆ ఊడు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నంటే, ఏదైనా సరే కట్టడం కష్టం, పడగొట్టడం తేలిక. అది పవిత్రత అయినా పరిశుభ్రత అయినా సరే. చెడ్డవాడని పేరు తెచ్చుకోవడానికి ఎక్కువ సంవత్సరాలు అవసరం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం కష్టంగా దాని నుంచి పడిపోవటం చాలా తేలిక. కాబట్టి మంచిని సంపాదించుకోవటం చాలా కష్టం. ఒక్క పేరుతో, ఒక్క చిన్న పనితో, ఎక్కడో కాదు, సేవకులతో సహా, రాజకీయ నాయకులతో సహా. ఆయన పేరంటే తప్పుగా అనుకోమని, జానీ మాస్టర్ అనేటువంటి ఆయన ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్. ఆయన మాస్టర్ అంటే గురువు, పిల్లలకు విద్య చెప్పేవాడు అంటే మన భాష. మామూలుగా మాస్టర్ అంటే పెద్దవాడు అని అర్థం. చదువు చెప్పేవాడు మాస్టర్ అనకూడదు. మాస్టరు అంటే ఇంగ్లీష్లో పెద్దవాడు. మాస్టర్ గారు కొంచెం వాడు చదువుతారంటే పెద్ద అయినా కొద్దిగా అవతల చదువుతారని అర్థమైంది. ఆట చెప్పేవాడిని మాస్టర్ అనకూడదు. ఆయన జానీ మాస్టర్. ఎప్పుడో ఓ చిన్నమ్మాయి ఇంట్లో పని మనిషిగా ఎప్పుడో జరిగింది. ఆ పని మనిషి విషయంలో ఏదో ఇంట్లో ఉండే మనిషి కాబట్టి ఏదో జరిగింది. ఒక్క బుద్ధి మీరు ఎంతైనా చెప్పండి, మానవుడు బుద్ధి ఒక్క బుద్ధి. అది ఏసే రక్తం కడిగితే తప్ప అది మారదు. మీరేమన్నారు, నాకు సహకరించిన ఈ కన్ను మంచిది కాదు, ఈ మనసు మంచిది కాదు, ఈ బుద్ధి మంచిది కాదు, ఏసు రక్తం కడిగి నిలబడితే తప్ప.
అవకాశం దొరికినప్పుడల్లా పాము పడక నీడన్న దాగి ఉన్నట్టు అవకాశం దొరికి వదిలిపెట్టవు. గోధుమల రోడ్డులో వేసి దంచితే పొట్టు వదులుతేమో కానీ మూర్ఖుని రోడ్డులో వేసి దంచితే ఆడి గోడతో పోదరా, పోయినట్టు నటిస్తాడు. జాగ్రత్త, పోదంత తేలిక. అర్థమవుతుందా? యేసయ్య రక్తమే దాన్ని శుద్ధి చేయదు. యేసు స్థిరపరిస్తేనే నీతికి నిలబడతాడు మనిషి. యేసు కార్యాలు రుజువైతేనే నీతికి నిలబడతాడు మనిషి. మిగతా అన్ని డ్రామాలైనా, మీ భర్తలైనా, మీ భార్యలైనా, మీ తల్లిదండ్రులైనా, మీ పాస్టర్లైనా, మీ కట్టు పుట్టిన బిడ్డలైనా అంతా నట్టనే. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ 7వ నెలలో ఈ పులియను రొట్టె ఒక్కొక్క పంటగా పరమాత్మ నేను మాట్లాడుతున్నాను. పులిసింది మన తరపున ప్రాణం పెట్టారు, అంతటితో పాపం పోయిందంటే పాపం ఆ పులిసింది ఇంకా ముందు లోపల పులిసింది కొంచెమైన మొత్తం మొత్తాన్ని చేయదా? అన్ని లీటర్ల పాలు అన్ని లీటర్ల విషం వేయాలా? ఒక బలి పడితే సరిపోదా? కాబట్టి ఒక కుటుంబం మొత్తం రోడ్డు బాధ అయిపోవడానికి ఒక్కటి చాలు. ఒక కుటుంబం మొత్తం పేరు ప్రఖ్యాతలతో అలా నాయన కొడుకు అని చెప్పడం కంటే కూడా అలా నాయన వీళ్ళ తండ్రి అని చెప్పించుకునేది బతకాలంటారు. అలా నాయన పలానా ఆవిడి వీళ్ళ అమ్మని చెప్పించుకునేది బతకాలి. అర్థమవుతుందా? ఎవరైనా సరే నేను ఆ పరమ తండ్రిని ఉద్దేశించి మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆయన బిడ్డమైనటువంటి మనం ఆయన సంతోషపడేటట్లు భూలోకంలో సంచరించాలి. దేవాది దేవుడు అన్నాడు ద్వితీయోపదేశ కాండంలో, నాకు సూచనగా నువ్వు ఉన్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది మీకు? నాకు సూచనగా నువ్వు ఉన్నావు అన్నాడు ఆయన. అంటే అర్థమైంది దేవుడు ఉన్నాడు అంటానికి నువ్వే రుజువు అంటున్నాడు. అంటే అర్థమైంది దేవుడు గుణాలతో లోకానికి నువ్వు చూపించుకుంటే ఆయన్ని చూపించినట్టు అంటున్నాడు ఆయన. నీలో నన్ను చూసుకునేటట్టు, అన్నిలో నీలో నన్ను చూసుకునేటట్టు నువ్వు బతకమంటున్నాడు. నాకు సూచనగా నువ్వు ఉన్నావు, అన్నిలో ఎదుట నాకు సూచనగా నువ్వు ఉన్నావు. అమ్మో దేవుడు గొప్పోడు రా అని నన్ను చూసి అన్నిలు నా దేవుడికి మహిమ తేవాలి. ఆ ప్రవర్తన ఉండాలి, ఆ ఓర్పు ఉండాలి, ఆ సహనం ఉండాలి, ఆ మాట తీరు ఉండాలి, ఆ నెమ్మది ఉండాలి. అది లేకుండా మనం పాడు చేసుకునేవాడు అయిపోతుంది. ఆ పులిసింది తీయడానికి ఆ పులియను రొట్టెల పండుగ. అందుకే అది ఒక్కసారిగా తీయడం 7 రోజులు చేసే పండుగ. పులియను రొట్టెల పండుగ 7 రోజులు చేస్తాం. అంటే అక్కడ 7 రోజులు తీస్తే కానీ పరిపూర్ణం అవ్వడం మనిషి. ఊరికెప్పట్లో దేవుడు 2 పండుగలు ఉంటాయి. 8 రోజులు 7 రోజులు చేయాల్సి. పస్కా ఒకటే, పస్కా నుంచి పులియను రొట్టెల పండుగ 8 రోజులు, పర్ణశాల పండుగ 8 రోజులు. మొదటి రోజు చివరి రోజు కూర్చుంటే పర్వాలేదని ఏ భాషలో సంతం చేసి ఇచ్చాడా? ఆడి కర్మ కాలించాడు. ఏ రోజున ఏం చేయాలో క్లియర్గా సంఖ్యాకాలం 29 అధ్యాయంలో ప్రతి రోజు నా పరిపెట్టిన దగ్గర నువ్వు కూర్చోవాలని ఏ రోజున ఏం చేయాలో రాసి వచ్చారు. అంతేకాదు మనం ఏం చెప్తాం? ఈ పెద్దకొస్తు పండుగ, ఈ పర్ణశాల పండుగ, ఈ పస్కా పండుగలు అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక భాగమే ఎప్పుడు గొప్పది కాదు, దేవుడు మొత్తము గొప్ప. ఏమన్నాడు ఆయన? మీరు నా విషయంలో ప్రకటించవలసిన పరిశుద్ధ కాలములు ఇవి అని లేవి కాండం 23వ అధ్యాయం 2వ వచనంలో క్లియర్గా దేవుడు చెప్పారు. అంటే ఓ పండుగ గొప్ప, ఓ పండుగ తక్కువ, ఓ పండుగ చేయకుండా పర్వాలేదు లేదండి. ఏ పండుగ కొత్త పండుగ తిండికి, పండుగ హడావిడికి, అందులకి, ఆర్భాటాలకు సంబంధించింది కాదు. ప్రతి పండుగ ఆయన నీ కోసం ఏం చేశారు నువ్వు జ్ఞాపకం చేసుకోవటమే పండుగ. దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రతి పండుగలో ఆయన నీ కోసం ఏం చేశారో నువ్వు జ్ఞాపకం చేసుకోవటమే పండుగ. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం పండుగ. మిగతా పండుగలు అట్లా ఉండవు. ఈ ఉరుకు బదుల ప్రపంచంలో, ఈ ఒడిదుడుకుల ప్రపంచంలో, ఈ కష్టాలతో, ఈ ఇబ్బందులతో, ఈ బాధలతో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉపశమనం కోసం ఆ కాసేపు తీర్మా డబ్బులు ఇట్టి రకరకాల మేళతాళాలు పెట్టుకుని ఆ పొలాన్ని చూసుకుంటా, ఆ డాన్స్ వేసుకుంటా, ఎంతసేపు అది? కొద్దిసేపే అది. అటువంటి పండుగలు కావేవి. అవన్నీ శరీరానికి సంబంధించిన పండుగలు, కొద్ది ఉపశమనాన్ని ఇచ్చే పండుగలు. ఈ పండుగ ఇప్పుడు ఆత్మకు సంబంధించిన పండుగ, శాశ్వత ఆత్మానందాన్ని ఇచ్చే పండుగ. ఇది అందరికీ సాధ్యం కాదు.
ఈ పండుగ ఆచరించడం అందరికీ సాధ్యం కాదు. బాగా అర్థం చేసుకోవాలి. పండుగ లోపల జరగాలి. దేవుని చేసుకోవాలి. హడావుడి లోపల జరగాలి. ఆర్భాటం లోపల జరగాలి. ఆయన చచ్చిపోయినది బతికించి ఉంచాడని ఆర్భాటించాలి మనం. అది పండుగ అంటే. ఆయన చచ్చిపోయేటప్పుడు నేను బతికేను అనే పరమార్థాన్ని గ్రహించగలిగిన వాడు నిజంగా పండుగ. వాడికి అప్పుడప్పుడు పండుగ కాదు, జీవితం మొత్తం పండుగ. భూమి మీద ఉన్నంత కాలం పండుగ. వాడి జీవితమే ఒక పండుగ అయిపోతుంది. ఎందుకంటే అది అప్పుడప్పుడు వచ్చిపోయేది కాదు, ఇప్పుడు స్థిరంగా ఉండేది. అందుకే జ్ఞాపకం చేసుకోవడం. దేవుడు ఏం చేసేది జ్ఞాపకం చేసుకోవటం పండుగ అంటే. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క పరమాత్మ దాగిపోవాలి. 7వ నెలలో ఈ మొదటి తారీఖున చేసే ఈ పండుగ యేసు ప్రభు 2వ రాకడకి సంబంధించిన పండుగ. చూద్దాం. లేవీకాండం 23వ అధ్యాయం పండుగ క్యాలెండర్ అక్కడే ఉంటుంది. పండుగల క్యాలెండర్ బైబిల్ మొత్తంలో 2 చోట్ల ఉంటుంది. సంఖ్యాకాండం 29వ అధ్యాయంలో ఉంటుంది. లేవీకాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. సంఖ్యాకాండం 29వ అధ్యాయంలో కూడా 7వ నెలతోని పండుగల గురించి రాయబడి ఉంటుంది. మొదలెట్టమే ఈ పండుగ గురించి మొదలెడతారు ఆయన. ఇక్కడ లేవీకాండం 23 నుంచి 25 వరకు ఒకసారి క్షుణ్ణంగా చదువు. జాగ్రత్తగా వినండి దయచేసి. మరలా ఎవరు చెప్తున్నారు? ఏమండి, దేవుడు ఎప్పుడు మాట్లాడినా సరే, ఒకవేళ ప్రత్యక్ష గుడారంలో మాట్లాడితేనేమో కరుణాపీఠం మీద అతి పరిశుద్ధ స్థలంలో ఆకాశం నుంచి అగ్నిలాగా దిగి వచ్చి ఆ కృపా సింహాసనం మీద కూర్చుని మోషేతో మాట్లాడేవాడు. ఒకవేళ పర్వతం మీద మాట్లాడవలసి వస్తే సేనాయి పర్వతం మీద. సేనాయి పర్వతం కింద ఇశ్రాయేలు అందరూ గుంపుగా ఉండేవాడు, పెద్ద గుంపు. కానీ మరి దేవుడు అక్కడ ఉండి మాట్లాడితే వినపడదా? అంత గట్టిగా ఆయన మాట్లాడలేడా? కానీ నువ్వు ఉపవాసం తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసిన పర్వతం దగ్గర నేను నీతో మాట్లాడతాను. బాగా అర్థం చేసుకోండి. ఆత్మశుద్ధి ఎంత ముఖ్యమో శారీరక శుద్ధి కూడా అంతే ముఖ్యం. ఎట్టబడితే అట్ట ఉంటే దేవుడి దగ్గరికి రానివ్వడం గుర్తుపెట్టుకోవాలి. 2 అవసరం. ముందు లోపల శుద్ధిగా ఉంటే ఆటోమేటిక్గా బయట కూడా శుద్ధంగానే ఉంటాయి. బయట శుద్ధి లోపల శుద్ధి కాదు. బాగా అర్థం చేసుకోండి. బాగా ఎత్తున్నాడు, బాగా లాగున్నాడు, బాగా బలంగా ఉన్నాడు, అభిషేకించేద్దామని కొమ్ములు వచ్చి తైలం తీసేసి ఒళ్ళు జాగ్రత్త. సమయంలో సౌండ్ అభిషేకించారు. దావీదు గారు ఆఖరి యెషయా గారి కొడుకులందరినీ అభిషేకించారు. మనకు రాగానే పాపాలన్నాడు. ఆహా, ఇక్కడే దేవుడు కోరుకున్న వాడని కూర్చుని ఒక కొమ్ములు తైలం తీసేదంటే సమయం లాగి లేకపోతే కొట్టి అర్థం పంపించాను. నువ్వు చూసినట్టు కాదు, నేను చూసినట్టు ఉండాలి మనుషులు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు చూసినట్టు కాదు, నేను ఉండాల్సిందే. ఆయన చూసినట్టు ఉండాలి. నేను చూసినట్టు మీరు ఉండటం కాదు, నాకు నచ్చడం కాదు. మీరు ఆయనకి నచ్చాలి. ఆయనకి నచ్చుతున్నావా లేదా? ఆయనకి నచ్చిన పనులు ఉన్నాయా లేవా? ఆయనకి నచ్చిన తలపులు ఉన్నాయా లేదా? ఆయనకి నచ్చిన హావభావాలు ఉంటున్నాయా లేవా? ఆయనకి నచ్చిన చూపులు ఉంటున్నాయా? అన్నిటికంటే ప్రమాదం ఏంటో తెలుసా? చేసేసిన దానికంటే చెయ్యాలనుకునేది ప్రమాదం. చేసేసిన దానికంటే చెయ్యాలనుకునే దానికి ప్రమాదం. జైలు మోసంలో పెడితే ఆగడం గొప్ప విషయం కాదండి. వాడికి వాడే పాప విషయంలో జైలు వేసుకోవడం గొప్ప విషయం. ఎంత గొప్ప మాట అర్థం చేసుకోండి. ఎవడో బంధించుకుంచితే చేతులు దిగబెట్టుకున్నాం కాదు. నీకు నువ్వే పాప విషయంలో మోసం విధించుకోవాలి. పాపం విషయంలో జైల్లో ఉన్నట్టుండాలంతే. మోసం బంధించవచ్చటం కాదు, పవిత్రత బంధించవచ్చు. ఆదుకోసం ఈ భూమి ఆ మోసం లేకపోతే, పోలీసులు లేకపోతే, కోర్టులు లేకపోతే ఈ భూమి మనుషులు ఎక్కడ అవుతారు? కానీ మన వల్ల కాదు. మనకి స్వేచ్ఛ ఉంది. మన స్వేచ్ఛ ఏంటో తెలుసా? అదుపులో ఉండటమే స్వేచ్ఛ. మనకి లోపల అదుపులో ఉండాలంతే. మహానుభావుడు మనకి ఇచ్చారు. అది అందరికి అర్థం కాదండి. నమ్మకపోండి. యేసుప్రభు అందరికి అర్థం కాదు. ముఖ్యంగా అసలు మన క్రైస్తవులకి అర్థం కాదు యేసుప్రభు. ఎక్కడో 100 కోటికి 2 ముగ్గురికి అర్థమవుతారు. 100 కోటికి 2 ముగ్గురికి అర్థమవుతారు. 1000 మంది గుడికి వస్తే అందులో ఒక్కడు మాత్రమే ఆయన మాటలు వింటాడు. ఆ విన్న 1000 మందిలో ఒక్కడు మాత్రమే ఆ మాట ప్రకారం నడుచుకుంటాడు.
1000 గుడికి వస్తే ఒకడు వింటాడంట. అట్టా ఎన్నో 1000 మందిలో ఒక్కడు మాత్రమే విన్న వాక్య ప్రకారం నడుచుకుంటాడు. అంటే ఎక్కడ ఫిల్టర్ అయిపోతున్నారో చూడండి. వడగట్టేస్తున్నాడు దేవుడు. కాబట్టి అంతరంగాన్ని దేవుడు కనుక్కోవాలి. దేవా నీ రాకడ ఎత్తబడాలి, నీ పరిశుద్ధతను కలిగి ఉండాలి, నీ గుంపులో ఉండాలి, నీ పెండ్లి విందులో ఉండాలి, నీ పెండ్లి వస్త్రాన్ని ధరించుకోవాలి, నీ మహిమ కిరీటాన్ని సంపాదించుకోవాలి, నీ పరలోకంలో 24 పెద్దలతో కలిసి నేను నిన్ను స్తుతించాలి. ఈ తాపత్రయం, ఈ ఆరాటం ఈ లోపల ఉండాలి. పండగ చేతులతో చేసే కాదు, మనసుతో చేసే పండగ. పండగలో ఆ వేషధారణకు సంబంధించిన కాదు. ఆమోసు గ్రంథం ఏమంటే ఈ పండుగ నేను అసలు ఆశ్రయించుకుంటున్నాను, మీ దోపదే పునరీత్యము నాకు ఆశ్రయం పుట్టిస్తున్నాను కదా, చేసేయాలి కదా. ముందుగా ఇంటి దోషం లేకుండా ఉండడానికి శాంతి కోసం ఏం చేస్తారంటే ఫస్ట్ పాట మాత్రం దేవుడు చేస్తారు. ఆ తర్వాత పాటలు ఏంటి, ఆ తర్వాత వచ్చే పాటల అర్థాలు ఏంటి, అది దేవుడు చేత ఉంది. దేవుడు అది కాదు దేవుడు. చదవండి 23వ అధ్యాయం 23వ వచనం నుంచి చదవండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము. ఏంటంట, మనం శనివారానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. 10 శనివారం అంటే సంవత్సరానికి 52 శనివారాలు వస్తాయి. ఎన్ని అవుతాయి? 52 శనివారాలు వస్తాయి సంవత్సరానికి. ఒకవేళ లీవ్ సంవత్సరం అయితే 53 అవుతాయి. 365 రోజులు అయితే 52 శనివారాలు అవుతాయి. 366 రోజులు లీవ్ సంవత్సరం అయితే 53 శనివారాలు వస్తాయి. 53 శనివారాలు కలిపితే ఒక శనివారం పండగ విశ్రాంతి. అందుకే దీన్ని ఏమన్నారు తెలుసా, మహావిశ్రాంతి అన్నాడు దేవుడే. మనం దీన్ని పెద్దగా పట్టించుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి వాళ్ళ సాయంత్రం వరకు సాధ్యమైతే కట్టు బట్టలతో పవిత్రమూర్తి పాదాల దగ్గర కూర్చోవాలి, ఉపవాస దీక్షలో కూర్చోవాలి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వచ్చే పండుగ ఇది. వార్షిక విశ్రాంతి, వారపు విశ్రాంతి కాదు, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే 52 శనివారాలన్నీ కలిసి ఒకే రోజు వస్తే ఎంత గొప్ప రోజు అవుతుందో అది చదవండి. గుడేరగా దేవుని స్తోత్రం కలుగుగా. ఏంటా శృంగధ్వని? నేను కనకన మాట్లాడుతున్నాను కదా, ఏం మాట్లాడుతున్నాను, దానిలో సబ్జెక్ట్ ఏంటి? అదే శృంగధ్వని. ఆయన గురించి చేసే ధ్వనే శృంగధ్వని. నీ పాట, నీ మాట, నీ ఊసు, నీ పలుకంతా కావాలంటే ఎక్కడున్నా సరే ఆ ధ్వని వినపడాలి. అర్థమవుతుందా? కాబట్టి వినబడినప్పుడు మానేసాం. మరి ఈరోజు చెప్పండి, నిజం చెప్పండి, మానేసామా? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? నేనా, మోషేనా, అహరోనా? నన్ను చేసినోడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. జీవనోపాధికి సంబంధించిన ఏ పని మీరు మళ్ళీ గుర్తు చెప్తున్నాను. ఒకసారి రామరాజు వైట్ షర్ట్ కొన్నారు, 2 కొని ముందు ఏం చెప్పారంటే, ఇప్పుడు కొన్నప్పుడు శనివారం గుడికేసుకు రావాల్సి వస్తే శుక్రవారం సాయంత్రం రాకముందు ఒకసారి వేసుకుని తీసేవారు. కొత్తది శనివారం వేయకూడదు విశ్రాంతి వచ్చిన తర్వాత. ఎందుకు వేయకూడదని నీకెంత తెలిసిందంటే 2-3 సార్లు వేసాను. ఏతే అది సిరిగిపోయి ఉంటామో, అది పట్టకుండా ఉంటామో, దాని గుండీ లేకుండా ఉంటామో ఏదో చిన్నదే, చాలా చిన్నదే. కానీ దేవుడు అలా రుజువు అవుతున్నప్పుడు ఇది తప్పు అని నాకు అర్థమవుతుంది. ఈ రోజు చేస్తే తగ్గుద్ది అని రుజువు అయితే ఆ రోజు ఇంకా అలా చెయ్యమ్మా. అలా ఎప్పుడు రుజువు అవుతుందో తెలుసా? మనసులో దాన్ని మన దృష్టిలో పెట్టుకుని ఇది దేవుడు చెప్పిన మాట మేరకూడదు అని నాకు నేను నిర్ణయం తీసుకున్నప్పుడు జరుగుతుంది. అంతేగాని ఆజ్ఞ ప్రకారం గుడికి వెళ్ళాలి అని గుడికి వచ్చేవాళ్ళతో మనం చెప్పా, నువ్వు తిన్నావు కోసమే నీ గుడిలో అమ్మ శనివారం గుడికి ఎక్కడ దేవుడు తిడతాడు, పడతాడు అని బయట గుడికి వచ్చేవాళ్ళతో వచ్చినట్టు పడతాడు, తిడతాడు. ఆ ఉద్దేశంతో బాగా అర్థం చేసుకోండి. అటెండెన్స్ చేసుకుంటే రాకూడదు.
నన్ను బతికించి ఉంచాడు, కృతజ్ఞత చెల్లించడానికి రావాలంటే. ఎప్పుడైనా సరే ఆజ్ఞ ప్రకారం ఆరాధన ఎప్పుడు చేయాలి. ఆజ్ఞ ప్రకారం ఆరాధన చేయటం వేరు, ఆత్మతో ఆరాధన చేయటం. ఆత్మతో చేసిన ఆరాధన ప్రేమతో ముడిపడు. అదవుతుందా? కాబట్టి అక్కడ చదవండి, పరమాత్మని గ్రహించాం. చేరులో పని ఏ పనియో మాని వాళ్ళ గుర్తు చేస్తున్నారు చదువుకున్న పిల్లలు. హోమము, యజ్ఞము, బలి అనే పదాలకి దేవుడు పలికిన హిబ్రీ భాషలో అర్థం ఏముందంటే లోపల దేవునికి దగ్గరగా జరిగి కూర్చోవడాన్ని హోమము అన్నారు. మరి దాని అర్థాలు మార్చేసరిగా జనాలు హోమం అన్నా, బలి అన్నా, యజ్ఞం అన్నా ఏదో ఒక మోగ జీవితం తెచ్చిందని దానికి దేవుడికి ఇవ్వడం. కానీ అది కాదు అసలు బలి అర్థం. యెహోవాకు హోమము చేయటం అంటే ఏ రోజైతే విశ్రాంతి దినమని దేవుడు చెప్పారో, పండుగ విశ్రాంతి అని చెప్పారో, ఆ రోజు పరిశుద్ధ సమాజంగా కూడుకొని యెహోవాకు లోపల ఆత్మలో, మనసులో, బుద్ధిలో బలిపీఠం దగ్గరికి, కర్ణపీఠం దగ్గరగా జరిగి కూర్చోవచ్చు. ఇంకో భాషలో చెప్పాలంటే పరిశుద్ధ స్థలంలో సమ్ముఖపు సన్నిధి రొట్టెల బల్ల మీద రొట్టెగా ఉండడం. 7 రోజులు ఉండడు. దేవునికి దగ్గరగా జరగటాన్ని ఏమంటారంటే హోమము అని ఉంటాయి. ఎక్కడ జరగటం? ఇక్కడ జరగటం తేలికే, ఇలా జరిగి కూర్చోవటం తేలికే. లోపల దేవునికి దగ్గరగా జరిగి కూర్చోవటం కష్టం. హోమం అంటే అదే అర్థం. అది నిజమైనటువంటి హోమం. నీ లోపల, నీ మనసులో, నీ బుద్ధిలో, నీ ఆత్మలో, నీ ఆలోచనలో దేవుడికి దగ్గరగా దేవుని హత్తుకొని కూర్చోవటమే హోమము. అరమర్థమది కాంలో ఉన్నది. అది అర్థమవుతుందా? కాబట్టి చేయవలను. చదవండి 25. ఒక్క నిమిషం. కాబట్టి మొదటిది 7వ నెలలో మొదటి తారీఖున చేసే పండుగ పేరు ఏంటంటే శృంగ ధ్వని పండుగ. ఇందులో ఏమి దాగి ఉందంటే 7వ నెలలో చేస్తామంటే 7 ముగింపు గుర్తు. ఇప్పటికి కూడా మీకు ఇంతవరకు కూడా నేను చెప్పాను, ఆదామును సృష్టించి యేసు ప్రభు భూమి మీదకి వచ్చే వరకు 4,000 సంవత్సరాలు అయింది. ఆదామును సృష్టించిన తర్వాత అబ్రహాం వరకు 2000. అబ్రహాం దగ్గర నుంచి యేసు ప్రభు భూమి మీద ఆ పశువుల తొట్టిలో తొలి ఏడు ఎప్పుడైతే ఏర్పడిందో యేసు ప్రభుది, ఆ రోజు వరకు 4,000. యేసు ప్రభు వచ్చి ఇప్పటికి ఎన్ని వేలు? 2,000 దాటింది. 4,000 2,000 ఎంత? 6,000. 1000 రోజులంటే 1000 సంవత్సరాలంటే దేవుని దృష్టిలో మొదటి పేతురు పత్రిక 3:8 ప్రకారం 1000 సంవత్సరాలు ఒక్క రోజు, ఒక్క దినం. అంటే ఎన్ని రోజులు అయిపోయినాయి? ఇప్పటికి 6 రోజులు అయిపోయింది. 7లో మనం ఉన్నాం. 7 ముగింపు. అంతేకాదు, ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలం కానీ, ఆవరణం కానీ, అందులో ఉన్న వస్తువులు కానీ లెక్క కడితే ఖచ్చితంగా 6 పూర్తయిపోయి 7లో వచ్చి ఉంటాయి. అవి గ్రహించగలిగా అర్థం చేసుకునేటువంటి టైము మనకు లేదు, అంత జ్ఞానము మనకు లేకపోవడం వల్ల మనం స్థిరంగా ఉండలేకపోతాం. అర్థమైతే స్థిరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు పర్వక దిగిపోయేటప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, తండ్రి నేను నీ దగ్గర నేనేం కోరుకుంటున్నా, ఒక్కటి కోరుకుంటున్నా. ఏంటో తెలుసా? సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠించుము, అప్పుడు స్థిరంగా ఉంటారు. అయ్యా సత్యం ఏంటయ్యా? నీ వాక్యమే సత్యం. అది తనకి ఇక్కడ ఉంటే ఆడు స్థిరంగా ఉంటాడు. పడిపోడు. ఒకప్పుడు ఒకలాగా ఓసర వేలాగా రంగులు మార్చడు. నువ్వేనా ఇట్లా చేసిందని అక్కడ ఉండడు. ఆడికాడు అపరిచితుడు అవ్వరు. పొద్దున్నే 4కి పని ఉంది, అలా పెట్టేస్తావు నువ్వు. పెట్టేటప్పుడు ఏమనుకుంటాం అంటే లెగాలనే పెడతాం. సహజంగా అప్పు తీసుకునేవాడు ఖచ్చితంగా కట్టేస్తానని తీసుకుంటాడు. ఆ నిజంగానే కట్టేద్దాం అనుకునే తీసుకున్నాడు. కానీ ఆ టైంకి సేమ్ అలాగే మనం అలారం పెట్టుకుంటాం. 4కి ఖచ్చితంగా లేక 4కి అది మోగుద్ది. లేదు అర్థం చేస్తే భద్రతతో పైన ఒక బట్టన్ ఉంటుంది, బాగా ఒకటి బీటీ నోరు మూసుకొని పోతే
పెట్టితే పెట్టింది ఎవరు లేకాలని మళ్ళీ మాకొద్దరు కొట్టేది ఎవరు? పెట్టేటప్పుడు పెట్టినోడు వేరు, లేచేటప్పుడు లేచేవాడు వేరు. కానీ అక్కడ బుద్ధి మారింది. అర్థమైందా మీకు? అర్థమైన స్తోత్రం చెప్పండి. కాబట్టి నమ్ముతాకి లేదు. ఆడే పెట్టాడు కాలికి ఎక్కుతానని ఆడే పోతున్నాడు వెగనని. ఎందుకు అంటారా మారాడు? అటువంటి వాడు కాదే, అటువంటి అమ్మాయి కాదండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇలా ఎందుకు చెప్తే పడతాం లేవటం, పడతాం లేవటం, అది అక్రమములను దాచిపెట్టేవాడు ఏం చేసేవాడు తెలుస్తాడు? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. ఒక్కొక్కడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి వారం వస్తాడు, ఒప్పుకుంటాడు కానీ విడిచిపెట్టాడు. మళ్ళీ సార్ అంటే ప్రతి వారం ఒప్పుకుంటే సరిపోతా? ఆశ్రమ చేసేది అదే, చేయాలి అన్నీ చేస్తాడు, అలా చెప్పుకుంటాడు కానీ విడిచిపెట్టాడు. మరి బయటకు వెళ్ళగానే చేస్తాడు. ఏం బతుకులంటే ఎంత కడిగినా మళ్ళీ గొడవ పొరలేసేటట్టు పదిపోతుంది కదా అది. అలా గుర్తుపెట్టుకోండి. నీ భక్తి నీకు ధైర్యం చేస్తావు. భక్తి చేత ఉండాలంటే సింహాల పోనైనా నీ కొండమైనా యోసేపు చేయలేగినా సరే నేనేంటో నాకు తెలుసు. ఎవరో వచ్చి నీ మీద నేను చేశారు కూడు ముందు మానేసి మంచం ఎక్కేవంటే నువ్వు అదే టైప్ అని అర్థం. ఆడేసిన నిందకి నువ్వు మూడుగుతున్నావు అంటే ఆడేసింది నింద కాదు, నిజమని అర్థం. నేనేంటో నాకు తెలుసు. ఆడేసింది నిందక నేనెందుకు మంచం ఎక్కాలా? లేచి నిలబడ్డావా దేవుడు మెచ్చుకుంటాడు. కొంతమంది ఆశ్రమంగా బాధపడుతూ ఉంటారు. బస్ ఎక్కి కొట్టని ఇంటి మీద పెట్టుకున్నాడు, దింపుతున్న కూరగాయలు కొట్ట ఏమన్నా దింప పెట్టామంటే టికెట్ కొడతారు. టికెట్ మరి ఎవరు మారుతున్నారు? బస్సు మారుతుందా? ఇప్పుడు మారుతుందా? ఎవరు మొయ్యాలో ఎవరు మోతే తేలిక? కాబట్టి బస్సు మోతే తేలిక. ఈవిడ బస్సులోనే ఉందా? ఈవిడ ఎత్తు మీద కొట్టండి మనం మోయకూడదు. కొన్ని ఆయన మోతున్నాడు, మన తరపున ఆయన మోతున్నాడు. ఆయన నేను ఎత్తుకుంటానంటే ఆయన ఏం చేయలేడు. కొంతమంది అంతకంటే మంచం కదా లేదు అంటే ఊహించుకుని మంచం అంటే వేసుకుంటారు. ఎవరో ఏదో అందం తేలికే కదా అనేసి వదిలేస్తారు. కాబట్టి బాగా అర్థం చేసుకోండి. ఈ శృంగధ్వని పండుగలో ఈ 7వ నెలలో ముఖ్యంగా 3 పండుగలు. మొట్టమొదటి ఈ శృంగధ్వని. ఏంటి శృంగధ్వని అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 22 అనుకుంటా. ఒకసారి చూడండి. విషయం అర్థమైందా? నేను వచ్చి వారికి అంటే అర్థమేంటి? జాగ్రత్తగా అర్థం చేస్తాను. సింపుల్ వాక్యం. ఎలా బతకాలో, ఎలా జీవించాలో, ఏం మాట్లాడాలో అన్నీ ఆయన నేర్పి వెళ్ళారు మనకి. అలా బతకపోతే వారికి శ్రమ అంటున్నారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ శృంగధ్వని పండుగ ఎటువంటిదంటే కోర్టు నుంచి నోటీసు రావడం లాంటిది. నోటీసు వస్తే ఎంత జాగ్రత్తగా ఉంటాం, ఎంత భయపడతాం. కాబట్టి 7వ నెలలో ఉన్నాం అంటే దాని అర్థం ఏంటంటే చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో ఉన్నారని మీరెట్ట శ్రీపరాయ్ గారు అంటారేమో. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే ఆయన అన్నారు, దేవుడు అన్నారు, యేసు ప్రభువుని పంపించిందే నేను చివరి రోజుల్లో రాని రాశాను. ఈ యుగపు దినము అంతమంది యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మనం అంతములోనే ఉన్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, కలియుగ అంతం కూడా త్రేతాయుగం, కృపాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగం కూడా నేను లెక్క కట్టాను. ఇల్లు లెక్క ప్రకారం ఖచ్చితంగా ముగింపులో ఉన్నాం. 5,000 దాటిపోయింది. ఆ లెక్క ప్రకారం అంటే 6,000 ముగింపు అయిపోతుంది కలియుగం. సేమ్ బైబిల్ ఏం చెప్తుందో అదే అంతంలో ఉంది. ఏది కొట్టింది నమ్మండి నమ్మకం. ఆయన నోటీస్ ఈ శృంగధ్వని, జ్ఞాపకార్థ శృంగధ్వని అంటే జాగ్రత్త పడి చెప్పడం. టైం ఇక లేదు, కాలం పరిపూర్ణమైంది, కాలం సంకుచితమైంది. కాబట్టి దేవుని వాక్యం మనం త్వరగా చదువుకున్నాం.
భార్యలు కలిగిన వాడు లేనట్టుగాను, భర్తలు కలిగిన వాడు లేనట్టుగాను, పొలాలు కొన్నవాడు తనది కానట్టుగాను. కాదా? కొన్ని రిజిస్ట్రేషన్ చేసి తెల్లారి అయిపోతుంటే ఎవరిది? ఏ ఆరేసిన భర్త అక్కడే ఉంటే, మిషన్ కడిచిన భర్త అక్కడే ఉంటే, కష్టపడి ఎండ అమలకులందరూ కలిసి డాబా మీద ఆపెట్టి ఒడియాల వంటగా ఉంటే వేసుకున్నది ఉంటుందా? పట్టినోళ్ళు ఉంటుందా? ఏది తనదో ఏది తనది కాదో నిర్ణయించేది ఆయన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అర్థమవుతుంది? పరమాత్మ గ్రహించారు. ఇది నోటీస్ బోర్డు. ఈ యుగంలో, ఈ చివరి యుగంలో జాగ్రత్తగా బతకమని చెప్పేదే ఉండదు. దేవునికి జ్ఞాపకం చేసుకోమని చెప్పేదే ఉండదు. దేవునికి కృతజ్ఞత చెల్లించమని చెప్పేదే ఉండదు. ఎవరైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఈ 10 రోజులు, అంటే బైబిల్ లెక్క ప్రకారం ఇవాళ 1వ తారీఖు, 7వ నెల 1వ తారీఖు, ఇదే 7వ నెల 10వ తారీఖున పాప ప్రాయశ్చిత్తం. అంటే ఈ 10 రోజులు మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర విజ్ఞాపనం చేస్తూ ఉండాలి, ఉపవాసాలతో ఉండాలి. ఏం జరుగుతుందంటే రేపొద్దున ఈ 7వ నెల ఏం జరగబోతుందంటే, ఎవరైతే ఈ శృంగత్వని శబ్దాన్ని వింటారో, ఎందుకంటే ప్రభు వచ్చి బోధించి వెళ్ళారు, అదే కొత్తదేం వినపడదే కాదు, ఆయన చెప్పిందే వినాలి. వింటారో, విని వాడు ఈ 10 రోజులు సరి చేసుకుంటారో, రేపు పాప ప్రాయశ్చిత్తం ఉంది. ఎప్పుడో ఈ నెల 12వ తారీఖు, అంటే వాడు 1వ తారీఖు అన్నాం కదా. 1వ తారీఖు అంటే అక్టోబర్ 8వ తారీఖు, 3వ తారీఖు. 3కి ఎంత కలపాలంటే 10 కలపాలి. 3కి 10 కలిపితే 13వ తారీఖు, అంటే 12వ తారీఖున పాప ప్రాయశ్చిత్తం. ఆ రోజు ఏం జరుగుతుందంటే, ఈ స్వరం విని, ఈ జ్ఞాపకార్థ శృంగధ్వని స్వరం విని ఎవరైతే జాగ్రత్త పడతారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే తనను తాను దుఃఖపరుచుకుంటారో, తప్పు చేశానని ఆయన పాద దగ్గర ఒప్పుకుంటారో, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడే రోజే పాప ప్రాయశ్చిత్త దినము. ఎవరి పేరు నరకంలోకి వెళ్ళాలో లిస్టులో రాయాలి, ఎవరి పేరు పరలోకానికి వెళ్ళే వాళ్ళ పేరు లిస్టులో రాయాలని నిర్ణయించడానికి 10 రోజులు జ్ఞాపకం. అందుకే ఇశ్రాయేలు అందరూ చాలా భయభక్తులతో ఉంటారు. ఈ నెల అంతా కూడా అన్ని ఒప్పేసుకుంటారు ఆయన పాదాల దగ్గర. ఎందుకంటే రేపు 10వ తారీఖున దశమి నాడు, అంటే ఈ నెల 13వ తారీఖున మనం చేసుకోబోయేటువంటి 12వ తారీఖు, 11 సాయంత్రం నుంచి 12 సాయంత్రం వరకు పాప ప్రాయశ్చిత్త దినం. ఆ రోజున దేవుడు ఏం చెప్తారంటే, ఈ 10 రోజులు ఎవరైతే ఆయన పాదాల దగ్గర మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో వాళ్ళ పేరు జీవగ్రంథంలో రాయడానికి ఆ రోజున రాస్తారు. ఆ రాసిన తర్వాత ఇదే నెల 15వ తారీఖున ఎవరి పేరు అయితే జీవగ్రంథంలో ఉన్నాయో వాళ్ళందరినీ వెంట పెట్టి పర్ణశాలలోకి తీసుకెళ్తారు. ఇది క్రమం. ముందు బోరెక పడితే, తర్వాత ఎవరి పేరు ఎవరైతే జాగ్రత్త పడ్డారో వాళ్ళ పేరుతో జీవగ్రంథంలో రాయబడతాయి. జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళ పేరు తీసుకురాగి చెప్తారంటే తన పర్ణశాలలో సురక్షితంగా ఉండేటట్టుగా దాచుకుంటాడు ఆయన. సో పర్ణశాలలోకి వెళ్ళడానికి ముందు ఈ 2 స్టెప్లు జరగాలి. ముందు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. సౌలతో పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో, దుఃఖంతో, ఉపవాసంతో, కన్నీటితో ఆయన పాదాల దగ్గర విజ్ఞాపనం చేయాలి. అప్పుడు ఆ పేరు జీవగ్రంథంలో రాయబడతాయి. ఆ రాయబడిన వాళ్ళ పేరు మాత్రమే, ఎవరి పేరైనా జీవగ్రంథం మందు లేనట్టు కనుగొని ఎడల వాడు అగ్నిలో వేయబడును. అది సత్యం. ఈ పండుగలో జరిగే 3 పండుగలు ఒకదాని మీద ఒకటి డిపెండ్. చివరికి ఒక వాక్యం చెప్పి నేను ముగించాను. అసలు భూమి మీద యేసుప్రభు లేనప్పుడు, యేసుప్రభు ప్రస్తావనే లేనప్పుడు, భూమి మీద ఏ ప్రవక్త లేనప్పుడు ఒకే ఒక తండ్రి ఉన్నాడు భూమి మీద. ఆ తండ్రి ఎవరంటే యోబు తండ్రి. బైబిల్లో ఆది కాండం మొదటి గ్రంథం అంటాం, కానీ కాదు. బైబిల్లో మొదటి గ్రంథం ఏంటంటే కుటుంబ గ్రంథం, ఒకే ఒక గ్రంథం, అతి పురాతనమైన గ్రంథం. 66 పుస్తకాల్లో మొదటి గ్రంథం ఏదన్నా ఉందంటే సంసార జీవితానికి సంబంధించి, కుటుంబ జీవితానికి సంబంధించి, గృహస్థ జీవితానికి సంబంధించి, మోక్షం పొందాలంటే సన్యాసం కాదు, మోక్షం పొందాలంటే కాషాయ వస్త్రాలు కాదు, మోక్షం పొందాలంటే ముక్కు ముసుకులు తపస్సైకులు కాదు, మోక్షం పొందాలంటే కుమార్తెలను కుమారులను కని దేవునితో నడుచుచూ ఉన్నవాడు మాత్రమే మోక్షం పొందుతాడని నోవాహును ఉద్దేశించి దేవాది, హానోకును ఉద్దేశించి దేవాది దేవుడు క్లియర్గా చెప్పాడు. కుటుంబం అంటేనే మోక్షానికి మార్గం.
నమ్మండి నమ్మకం. కుటుంబంలో ఒక తల్లి, కుటుంబంలో ఒక తండ్రి ఆ ధర్మాన్ని, ఆ ఉద్యోగాన్ని, దేవుడు ఇచ్చిన ఆ ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చినట్టు నిర్వర్తిస్తే అది నిజమైన ఆరాధన, అది నిజమైనటువంటి పాప క్షమాపణ. పరలోకం చేర్చబడతారు. నోవాహు హానోకు దేవునితో ఎట్లా నడిచాడంటే కొడుకుని కూతుర్ని వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటానికి దేవునితో నడవచ్చాడు. అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళాలని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళాలనుకున్నది అవదు, వెళ్ళాలనుకున్నది జరగదండి. ఆయన ఎక్కడ మనం చచ్చిపోయిన ఆయన ఉన్నారు చూడండి, ఆయన పేరు బ్రాహ్మణ్స్ పాటలు బాగా రాస్తాడు, చనిపోయాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆయన సినిమా సిరివెన్నెల చూస్తే ఆ ఫ్లూట్ నేర్చుకున్నాను నేను. ఆయన రాసిన పాటలో కలయిక కన్నా కలలే తీయన యేసు ప్రభుని కలిసి నేను నా ఉద్దేశం చెప్తున్నాను. ఆయన అమ్మాయి గురించి రాసుకున్నాడు. నా ఉద్దేశం చెప్తున్నా ఆ పాట నాకు చాలా ఇష్టం. కలయిక కన్నా కలలే తీయన నా ప్రభుని ముఖాముఖిగా చూసేటంటే చూడాలి అనుకోవటమే ధన్యత. లోపల చూసేదే ఉండదే కాదు. లేకపోతే 4వ తారీఖు పుట్టినరోజురా అని నువ్వు చెప్తుంటే అసలు ఇంకో రోజు పండుగ అది అయిపోయాక ఏముంటుంది? కలయిక కన్నా కలలే తీయనా, చూపుల కన్నా ఎదురు చూపులే తీయన. ఆయన కలిసేసుకుంటారు ఏముంటుందండి, అంతా ఇప్పుడే కండి. రోజు ఆలోచించుకోండి మీరు. ఆ స్పృహ ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆరాటం ఉండాలి, తాపత్రయం ఉండాలి, అర్థరయం ఉండాలి. ఇంత గొప్ప వాక్యం. ఒక వాక్యం చదివి నేను ముగించేస్తాను, చాలా లేట్ అయిపోయింది కాబట్టి 11 అయిపోయింది. యోబు గారు ఒక మాట చెప్పారు ప్రభు రాకడి గురించి. బైబిల్ మొదలెట్టక మునిపే, అసలు ప్రభు భూమి మీద శరీరధారిగా లేనప్పుడే, యేసు ప్రభు ప్రస్తావనే లేనప్పుడు ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేకపోతే మళ్ళీ 2సారి ఒకసారి చెప్పేశాడు. అందుకే నేను బహుశా ఆ తండ్రి ఈ తండ్రిని అంటాడు, నా సేవకుడు అన్నాడు. యోబు గారు నా సేవకుడు అన్నాడు యోబు గారు. ఏం సంఘాలు కట్టాడు నాకు ఎక్కడ తెలియదు. ఎంతమంది బాప్తీసం ఇచ్చాడు, ఎంతమంది ఇక్కడ ఇవి చేసాడు, ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఉంది యోబు మనసులో ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఏం చూశాడంటే యోబు మనసు చూశాడు. నా సేవకుడు అంటే ఆత్మ ఆయన ఆరాధించుకున్నాడు, అతని సేవకుడు అంతే. సూత్రం అది నిత్యము అలా చేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు చూడండి, ఒక మాట ఆ చెప్పిలో వచ్చారు. యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతాం. జాగ్రత్తగా ఉంటాం. పండగ పంట ఏ మాటలు అనుకోమాకండి, చదవండి ఒకసారి. ఎప్పుడు చచ్చిపోతారట? నిమిషంలో చచ్చిపోతారంట. ఎవరో మన సంబంధం దేవుని స్తోత్రం కలుగుతుంది కాదు, వారు నిమిషంలో చచ్చిపోతారంట. ఎప్పుడంట? మధ్యరాత్రి. ఎప్పుడు వస్తుందంట? మధ్యరాత్రి కల్లోలం. కల్లోలం అనే పదాన్ని ఒకసారి బోధించండి. కల్లోలం అనే పదానికి అర్థం చెప్పిన బైబిల్లో సేమ్. ఎందుకని దేవుడు ఇలా పోల్చి చెప్తున్నారు? నిమిషంలో చచ్చిపోతారు, మధ్యరాత్రి కల్లోలంలో కేక పబ్బులు పెట్టి అల్లకల్లోలతో చచ్చిపోతారు. కానీ మన గురించి చివరలేదు చదువమ్మా. అయితే దేవుని గడిగా స్తోత్రం చెప్పండి. ఎవరంట? ఏ బలవంతులు? ఏది పలానా ఎమ్మెల్యే గారు కాదంట. ఇవి కోర్టులు ఉన్నాయి. మా చుట్టూ మంది రాజకీయ నాయకులు ఉన్నారు. మాకు ఇంత బంధువర్గం ఉంది. ఆ బలవంతుల వాళ్ళు బలవంతులు దైవికంగా కొనుక్కోబడతారు అన్నారు. బలవంతులు ఎవరు? వేదవాసులు ధనవంతులతో మనకు అర్థమైంది. ఆ ఇద్దరు బలవంతులు ఎవరు? వేదవాసులు. బలవంతుడు అంటే పైకి కనపడే బలం కాదండి, ఆత్మబలం. ఆత్మ అంటే దేవుడు. లోపల ఎవరు దేవుడి విషయంలో ఎంత బలంగా ఉంటారో వాళ్ళు దైవికంగా కొనుక్కోబడతారు. కానీ ఇంగ్లీష్లో తెలుసా అక్కడ అసలు ఎవరు తీసుకెళ్తున్నారో తెలియకుండా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతారంట. దేవుని స్తోత్రం. వితౌట్ హ్యాండ్, ఏ చెయ్యి నేను తీసుకెళ్తాంట కానీ తీసుకెళ్ళిపోతాను.
బలవంతులు దైవికంగా కొనుక్కోబడతారు. మరి మిగతా వాళ్ళు అర్ధరాత్రి అల్లకల్లోనూ నియమశంలో తెచ్చుకోండి. ఏం జరిగింది, ఎందుకంటే అన్నట్టు తెలుసా? ఇలా నిజంగా ఎప్పుడైనా జరిగిందా? జరిగిందో లేదో ఒకసారి నిర్గమకాండ 12 అధ్యాయంలో అర్ధరాత్రి గురించి ఒక మాట ఉండదు, చదవరాత్రులు. నిర్గమకాండ 12 అధ్యాయం పస్కా పండుగ టైంలోనే ఆ రాత్రి ఆ వాక్యం ఇందాడ అర్ధరాత్రి గురించి ఈ అర్ధరాత్రికి దేవుడు ఎక్కడిచ్చాడు తెలుసా? వాక్యం ఈ రెండే కనిపించాడు. రేపు ప్రభువు వచ్చినప్పుడు ఆయన విషయంలో బలంగా ఉన్నవాళ్ళు ఆయన చేత వెళ్ళిపోయిన తర్వాత అంట మిగిలిన అల్లకల్లోలం అయిపోయి నిమిషంలో చచ్చిపోతారట. మరి ఎందుకని ఒకవేళ పగలైతేనో పొద్దున్నైతేనో సాయంత్రం అయితేనో ఇట్లా నెలలో హాస్పిటల్ వస్తాం. కానీ అర్ధరాత్రి అల్లకల్లోలం అర్థమవుతుంది మీకు? ఇటువంటి వెనకాల ఎప్పుడైనా దేవుడు చేశాడంటే చేశాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎప్పుడు చేశాడు దేవుడు అంటగా? ఒరే ఒకవేళ నమ్మవేమో, ఐగుప్తులో ఇశ్రాయేలు ఉన్నప్పుడు, ఐగుప్తీయులు ఇశ్రాయేలు వదిలిపెట్టినప్పుడు నేను ఎట్టాగే చేసే చూడు అంటున్నాడు. ఆ రాత్రి ఏం జరిగింది చదవండి. అర్ధరాత్రి వేళ జరిగింది, మధ్యరాత్రి వేళ జరిగింది. ఏంటంటే మనం ఈజీగా చదివేసుకుంటున్నాం. కానీ ఆ రాత్రి ఏం జరిగింది? ప్రతి ఇంట్లో ఒక శవం, ప్రతి పాకలో ఒక ఏదో ఒక ఆవ తొలిపి చచ్చిపోయేది. మరి అది అల్కల్లో కాదంట, అది కళ్ళలో కాదా? ఎవరింటికి వెళ్ళి వాదాడతారు? అందరిలో ఒక శవం ఉంది కదా. ఎవరు? యెహోవా హతము చేశాను. నేను భయపెడతానని చెప్తున్నాను, నిజం చెప్తున్నా. ఈ పిచ్చి పిచ్చి అన్ని మనసులో పెట్టుకుని రాకుని పీకుని మనసాలు అట్టకండి. రూపాయి లేదు, ఆరోగ్యం లేదు, మాట లేదు, ఇవన్నీ లెక్కలోకి రావో. బాబు ఎక్కడ ఉన్నా చూసుకో. ఆ అల్లకల్లో మనం ఉంటామా? దైవికంగా కొనుక్కోబడతామా? బలవంతులు దైవికంగా కొనుక్కోబడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ బలవంతులు? ఆత్మలో బలవంతులు, ఆరాధనలో బలవంతులు, పరిశుద్ధతలో బలవంతులు, నీతిలో బలవంతులు, విశ్వాసం విషయంలో బలవంతులు, దేవుని ఆరాధిస్తూ, దేవుని పూజిస్తూ, దేవుని ప్రేమించడంలో బలవంతులు. వాళ్ళు దైవికంగా కొనుక్కోబడుతున్నారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అల్లకల్లో. ఎందుకు అల్లకల్లో? నిజం చెప్పండి. అర్ధరాత్రి విమానాలు వెళ్తాయా? మీకు విషయం తెలుసా? ఈ రోజున అర్ధరాత్రి పగలు అని తేడా లేకుండా 100 మందిలో 40 మంది ఎప్పుడు ప్రయాణంలోనే ఉంటున్నారు. బండి మీద కానీ, కారులో కానీ, బస్సులో కానీ, ట్రైన్లో కానీ, విమానంలో కానీ. రాత్రి పగలు తేడా లేకుండా 40% మంది 100కే ప్రయాణంలోనే ఉంటున్నారు. సపోజ్ అర్ధరాత్రి విమానం వెళ్తుంది, అర్ధరాత్రి వేసే రాత్రి వచ్చింది. విమానాన్ని నడిపేవాడు పైలట్ దేవుని నమ్ముకున్నాడు లేదా? సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు దేవుని నమ్ముకుని. ఇక్కడ తీర్పు చెప్పి అక్కడికి వెళ్ళి మోకాలు వేసేవాళ్ళు ఉన్నారు. విమానం నడిపేవాడు ఒకవేళ ప్రభు అక్కడ వస్తే దైవికంగా కొనిపోబడితే, వాడు ఒక ఆత్మలో బలవంతుడు అయితే కనుక, ఒరే నేను ఎత్తుకుపోతున్నాను చెప్పి ఎత్తుకుపోవడం ఆయన ఎట్టగా రెప్పపాటులో కడబోర శబ్దం వినపడగానే రెప్పపాటులో తూర్పుకి పడమర మేఘం ఎలా పుట్టి చిక్కుని చిక్కుని ఆ వెళ్ళిపోయేటప్పుడు వరే దయచేసి ప్రయాణికులకు విజ్ఞప్తి, యశప్రభు రాత్రి వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, మీరు మీ విషయం నా సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోతాడా? చెప్పేరిపోయి టైం లేదు అక్కడ. మరి అప్పుడు ఏం జరిగింది? నడిపేవాడు వెళ్ళిపోతే వెనకవాడు పరిస్థితి. మరి అలా అల్లకల్లో ఉన్నారా? అవి మనం అనౌన్స్మెంట్ వస్తుంది, పైలట్ వెళ్ళిపోయాడు, విమానం కూలిపోబోతుంది, మీకు నచ్చినటువంటి దేవుడు మీరు ప్రార్థన చేసుకోండి. అది అల్లకల్లో కాదా? అది అదే ట్రైన్ నడిపేవాడు, అదే బస్సు నడిపేవాడు. దాంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం
దైవికంగా బలవంతుడైతే ఆ డ్రైవర్ కూడా ఏమవుతాడు? మరి అన్నట్టు ఏమవుతుంది? పోనీ ఏదో చేతుల మీద భుజాల మీద వేసుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాము. డాక్టర్ కూడా దైవికంగా బలవంతుడైతే, నర్సు కూడా దైవికంగా బలవంతురాలైతే, వాళ్ళు చేత వాళ్ళకి వెళ్ళిపోతే బాగా అర్థం చేసుకోండి. ఎందుకు అలకల్లో మొత్తం అలకల్లో అయిపోతాయి. కేకలు పబ్బలే ఆ రాత్రి ఐగుప్తులు ఎట్లా అలకల్లో ఉన్నాయో దేవుడే అర్థం చేసి రావాలి. నేను భయపెడతా నిజం చెప్తున్నా. మనిషికి చావు లేదు, ఆత్మగా చావు లేదు. నమ్మంటే నమ్మకం మన సిద్ధాంతం అదే. ఉంటే దేవుడితో ఉండాలి, లేదా నరకంలో ఉండాలి. పండ్లు పట్ట కోరుకుంటా ఆ నరకంలో ఉండాలి. ఎందుకు ఈ తప్పు చేస్తానని ఆడి మీద ఆడిపచ్చారు, అక్కడ పడతాడు ఆడిపచ్చాడు. కానీ అక్కడ అవకాశం కలిపేసాను. నువ్వెవరో నాకు తెలవని చెప్తేనే కదా తీసుకెళ్ళి ఎందులో పడేస్తాడు. కాబట్టి ఈ యొక్క శృంగధ్వని పండుగ పరమార్థం ఏంటంటే అల్లకల్లోకంలో మనం ఉండకూడదు. నిమిషంలో చచ్చిపోయే వాళ్ళకి లిస్టులో మనం ఉండకూడదు. దైవికంగా కొనిపోబడే వాళ్ళ లిస్టులో మనం ఉండాలి. ఆ ఆరాటం, ఆ తాపత్రయం, ఆ ఉద్దేశం, ఆ లక్ష్యం, ఆ వార్త, ఆ భావన మనం కలిగి ఆరాధన చేసినట్లయితే ఒక దినము రాబోవచ్చు. ఆ చివరి మాట మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4:16 చదువు ప్రార్థన చేస్తుంది. తెస్సలోని సంఘానికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4:16 ఆర్భాటము వలన ప్రధాన దూత శబ్దముతో పరలోకం నుంచి ప్రభు దిగివచ్చును. ఆయన యందు మృతులైనటువంటి వారు మొదట లేపబడతారు. 4 దిక్కుల నుంచి స్వరం వినబడుతుంది, ఘోర స్వరం. ఎప్పుడు విననటువంటి సౌండ్ అది. ఆ సౌండ్కే దైవికంగా లేని వాళ్ళందరూ నేల మీద పడి చచ్చిపోతారు, నిమిషంలో చచ్చిపోతారు. ఆయన బిడ్డల్ని ఆయన దూతలు పోయాక పరలోకాన్ని ఎత్తబడతారు, పెండ్లి విందులో కూర్చోబెట్టబడతారు, వెండి వస్త్రాలతో అలంకరించబడతారు, బంగారు సింహాసనం కూర్చోబెట్టబడతారు, బంగారు కిరీటం నా మీద పడతారు. యేసయ్య స్వయంగా దేవునికి స్తోత్రం. ఏం చేసుకుంటాం? ఆరాధన చేసేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ముసలి దగ్గరికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, వాడి దగ్గర జైల్లో ఉన్నవాడు సోదాకి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మీరే పడతారు, ఆఖరి పాటేది పడతారు కదా, రావలతో రిక్త హస్తములతో, ఒట్టి చేతులతో రాకూడదయ్యా దేవుని సన్నిధికి. పాడతామా అంటే దేవుని ఆరాధించడానికి వచ్చేవాడు ఏదో ఒకటి తీసుకుని రావాలి. మరి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పరలోకంలో దేవుని కృపా సింహాసనం మీద కూర్చొని ఉన్న దేవుని ఆరాధించడానికి ఏం తీసుకెళ్తావు? ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఏమి లేదే, తీసుకెళ్ళే అవకాశం లేదే. తీసుకెళ్ళడానికి నువ్వు తీసుకెళ్ళవసరం. అక్కడే ఆయన నీ నీతి బతుకుకి, నీ నీతి ప్రవర్తనకి ఒక బంగారు కిరీటాన్ని తల మీద పెడతాడు. తల మీద పెట్టి బంగారు సింహాసనం తనతో పాటు కూర్చోబెట్టుకొని అప్పుడు ఏడుతో నువ్వు, అరే అయ్యా నీ విషయంలో నువ్వు ఇంత ప్రయాణిస్తున్నావు, నాకు నీ విషయంలో నేను కేవలం 80% చేశానయ్యా, నీ విషయంలో 20% చేశాను, 80% నా కోసమే చేసుకున్నాను, 20% చేస్తేనే నువ్వు ఎంత శాతం కాక నీ ఏడుతుంటే ప్రతి భాషకు ఆయనే తెలుస్తాడు. చేయాల్సినంత చేయలేకపోయినా నన్ను క్షమించని ప్రతి భాషలో నువ్వు తొడిచి ఆ కిరీటం తల మీద పెట్టినప్పుడు సింహాసనం వచ్చి దిగి తల మీద ఆ కిరీటాన్ని తీసి ఆయన పాదం దగ్గర పెట్టి మనం, కాబట్టి ఆయనకి ఇచ్చేది ఏంటి? అక్కడ ఆ బంగారు కిరీటాన్ని ఆయన పాదాల దగ్గర కృతజ్ఞతగా పెట్టడమే. అర్థమవుతుందా మీకు? ఇవన్నీ నిజాలు మీరు నమ్మండి. నాకు ఈ సొక్క మురికైతే ఈడ్స్ అక్కడ ఎట్టేసి ఇంకో సొక్క ఈ శరీరం వేసుకున్నట్టు, ఈ శరీరం మురికైతే ఇక్కడ వదిలేసి, ఈ శరీరం మురికైతే ఇక్కడ వదిలేసి తనది తాను తీసేసుకుంటాడు. ఆత్మకి శరీరానికి ఎడ తగిన పోరాటం జరుగుతుంది. ఆత్మ అయింది, శరీరం భూమిది. ఆత్మ కడపటి ఆదాముది, శరీరం ఒకటి ఆదాము. దేని దానికే చెందుతుంది. బాగా అర్థం చేసుకోండి, నమ్మండి. చక్కగా కుటుంబాలను కాపాడుకోండి, ప్రేమతో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమం అనవసరంగా మీరంటించండి, మీరు కాదు. చక్కగా సహించండి, ఓర్చుకోండి, క్షమించండి. చిరునవ్వుతో తప్పులు ఒప్పుకొని తప్పులు క్షమించే గుణంతో మనం ఉన్నట్లయితే దైవికంగా మునిపోబడేటువంటి గురువులు నువ్వు మిగులుతావు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అట్టి కృప మనకి, మన బిడ్డలకి దేవాది దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మనందరి తరఫున ఆయన పాదాలు పట్టుకున్నటువంటి మనస్సు, అటువంటి బుద్ధి, అటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆయన కాళ్ళు పట్టుకుని ప్రతిమాలకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవుడికి చెందును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ముడి ప్రార్థన చేసుకున్నాం. కలరు వచ్చినట్లయితే మన దేవుని కుటుంబంలో, దేవుని సంఘంలో ఎవరైనా శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందులు, కష్టాల్లో, అనుమానాల్లో, అపోహల్లో, అపార్థాల్లో ఐక్యత లేకుండా, సఖ్యత లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే, మీకు తెలిసి ఉన్నట్లయితే దేవుని తరపున, దేవుని పక్షమున సమాధానపరిచేవాడు కావాలి దేవునికి. కాబట్టి అర్థం చేసుకొని ఏదైనా కుటుంబం చితికిపోయి ఉన్నట్లయితే, ఎవరైనా భార్య భర్తలు అపార్థ మనస్తత్వాలతో ఎడముఖం పెడముఖంతో ఉన్నట్లయితే దేవుని మధ్యవర్తిగా నిలబడు, దేవుని పక్షమున నిలబడు. దేవుడు చేయమన్నది వారి జీవితంలో చేయడానికి, దేవుని తరపున వాడిని సమాధానపరచడానికి ఆయన అంటున్నారు, నా తరపున మధ్యవర్తిత్వం వహించే పెద్దలు నాకు కావాలి. ఇంత గొప్ప మాట. కుటుంబాలు చిన్న భిన్నమవకుండా
భార్య భర్తలు, బిడ్డలు, తల్లిదండ్రులు చిన్న భిన్నం కాకుండా సమాధానపరిచేవారు, ఐక్యపరిచేవారు, ఒకే రొట్టిగా చేయగలిగే వాళ్ళు దేవుని తరపున దేవుని కోసం నిలబడాలి. ఆయనకి మధ్యవర్తులు కావాలి. మధ్యవర్తులతోనే ఆయన మాట్లాడతాడు. సరి చేసేవాళ్ళతో ఆయన మాట్లాడతాడు. సమాధానపరిచేవాళ్ళతో ఆయన మాట్లాడతాడు. శాంతింప చేసేవాళ్ళ తరపున ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆయన పక్షాన మధ్యవర్తిగా ఉండాలనుకుంటే ఎంత గొప్ప భాగ్యమో. అలా ప్రార్థన చేసుకున్నాం. దైవికంగా ఎత్తబడేటువంటి పరిశుద్ధుల సమూహములో, జయించిన వారి సమూహములో ఆయన రాజ్యములో కదల్చబడిన ఒక స్తంభముగా నిమిషములో చనిపోవుదురు. అల్లకల్లోలము అర్ధరాత్రి యెహోవా హతము చేయుచున్నారు. దేవుడే చంపేస్తున్నారు. కరుణామయుడు, ప్రేమమయుడు కదా ఎందుకు చంపేస్తున్నారు? దేవుడికి చోట్లేదు వాడి మనస్సులో, వాళ్ళ హృదయాల్లో దేవుడికి చోట్లేదు. దేవుడు ఏమీ చేస్తే ఒక్కొక్కడు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు మనసుకు నచ్చింది తింటున్నారు, ఒంటికి నచ్చింది వేసుకుంటున్నారు, ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నారు. ఇన్ని సుఖాలు ఇచ్చిన దేవుడిని మర్చిపోతే దేవుడే హతము చేయడా? కాబట్టి అల్లకల్లోల పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఆర్భాటముల మధ్యాకాశంలో వరుణ్ణి వధువు కలుసుకున్నట్లు పరిశుద్ధ పెండి విందులో నూతన వస్త్రాలు, నీతి వస్త్రాలు ధరించుకుని దేవుని మహిమపరిచేటువంటి ఆ పెండి విందులో మనం ఉండాలి. అట్లా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ యొక్క శృంగపల్లి పండుగ పరమ తండ్రి మా చెవుల్లో, మా హృదయాల్లో, మా తలంపుల్లో ఒక శృంగ నాదము వినపడాలి తండ్రి. జాగ్రత్త, 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 జాగ్రత్త. తొట్టిరేలు మాక, కుడి పక్కకి తిరగమాక, ఎడమ పక్కకి తిరగమాక. ఇదే ప్రభువు నడిచిన దారి, ఇదే ప్రభువు చూపిన మాదిరి. దీనిలోనే నడువు, దీనిలోనే నడువు. జాగ్రత్త, జాగ్రత్త. ఈ స్వరం, ఈ శృంగ ధ్వని, ఈ బోర ధ్వని మా హృదయాల్లో మేమెక్కడున్నా వినపడాలి తండ్రి. ఎవరో మమ్మల్ని చూసి జాగ్రత్త పెట్టడం కాదయ్యా, మీరే మాలో ఉండి మమ్మల్ని జాగ్రత్త పెట్టాలి తండ్రి. మీ ఆత్మ మాలో ఉండి మమ్మల్ని జాగ్రత్త పరచాలి తండ్రి. మీరే మమ్మల్ని నడిపించాలి తండ్రి. అలా ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని కట్టండి తండ్రి. చేతులారా పాడు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి వివేకాన్ని ఇవ్వండి తండ్రి. బుద్ధి జ్ఞానము ప్రసాదించండి తండ్రి. లేనప్పుడు తెలుస్తుంది లేని వ్యక్తి లోటేంటో, ఉన్నప్పుడే లేకపోతే ఎంత బాధపడతావో ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ వివేకాన్ని ప్రసాదించండి తండ్రి. తల్లినైనా, తండ్రినైనా, భర్తనైనా, భార్యనైనా ఎట్ట పడితే అట్ట మాట్లాడుకుని, ఎట్ట పడితే అట్ట రాచి రంపాన పెట్టేటువంటి నాయన యెజబెలు లాంటి ఆత్మలు గృహాల్లో కానీ సంఘాల్లో కానీ లేకుండా చేయండి తండ్రి. దయ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, యేసయ్య కలిగిన మనసు మా అందరికీ ప్రసాదించండి. రేపు పాప ప్రాయశ్చిత్త దినములో తండ్రి, 12వ తారీఖున పాప ప్రాయశ్చిత్త దినములో తండ్రి, మేమందరము కూడా మీ జీవ గ్రంథంలో మా పేర్లు వ్రాయబడేటట్లుగా, మీ కుమారుడి రక్తం మమ్మల్ని పరిశుద్ధపరిచేటట్లుగా, ప్రతి ఒక్కరిని ఇక్కడికి ప్రక్షాళన చేసి, శుద్ధి చేసి, మీ పాలన సేవలో శాశ్వతంగా ఉండగలిగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, దైవికంగా ఎత్తబడేటువంటి గుంపులో మేము ఉండేటువంటి కృపను మా అందరికీ దయచేయమని, ఎత్తబడిన కానుకలు తీసుకొచ్చిన పలహారాలు మీ కృపకున్న తండ్రి మేమందరూ పాత్రలుగా అవన్నీ వాడబడేటట్లు మమ్మల్ని ప్రేరేపించమని, మరలా ఈ లోకంలోకి వెళ్ళబోతున్నాం తండ్రి. మాలో ఉండి మమ్మల్ని జాగ్రత్తగా కాపాడమని, పిల్లలకి స్కూల్స్కి హాలిడేస్ ఇస్తూ ఉండగా తండ్రి, పిల్లలు ఏ ఉచ్చులో పడకుండా, ఏ ప్రమాదంలో పడకుండా తండ్రి, బిడ్డలు కండిగినట్లా కాపాడమని, బిడ్డలు కలిగి ఉన్నటువంటి జీవనోపాధి, వ్యాపార విషయాలు సర్వ సమృద్ధిని సాధించమని, నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమైనా సరే
మీరు కోరుకున్న సేవ జరిగించేటట్లుగా, దేనికి లోబడకుండా తండ్రి, దేనికి ఆశపడకుండా తండ్రి, మీరు కోరుకున్న నిజమైన సేవ కొనసాగించేటట్లు నా ఆత్మను ప్రేరేపించమని మీ రెండు పాదాలు పట్టుకుని ప్రార్థించే ప్రతిఫలాన్ని పొందే నామకరం తండ్రి. ఆమేన్. పరలోక మందున తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగా, మీ రాజ్యమోక్షము కాక, మీ చిత్త పరలోకంలో నెరవేర్చుకుంటూ కూడా నెరవేరుగాక. మాకు ఆహారం దయచేయండి. వాడిన అపరాధం చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని శోధనలో క్షమించండి. రాజ్యము, శక్తి, మహిమ, తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఉన్నత స్థలంలో ఉన్న బిడ్డలకి, వారి బిడ్డలకి, తల్లిదండ్రులకి, పెద్దలకి, కానుకలు తీసుకొచ్చిన వారికి, పలహారాలు తీసుకొచ్చిన వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి, నాకు నా కుటుంబానికి శాశ్వత తలంతో నడిపి అనుగ్రహించుకుంటారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ ఎవరిబడి. ఇది 1వ తారీఖు దేవుడు కోరుకున్న నెల కాబట్టి మరి చక్కగా ఈరోజు తైలం కూడా తీసుకొచ్చారు. చాలా సంతోషం. అందరూ కృపా సింహాసనం దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాలని ప్రభు పేట మనం చేస్తున్నాం.